చక్రి మహాగదిలోకి వెళ్లి లోపలికి రావచ్చా అని అడుగుతాడు. చాలా దూరం వచ్చాక అడగాల్సిన ప్రశ్న కాదు అంటూ మహా సెటైర్ వేస్తుంది. ఇక చక్రి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆగండి, వచ్చిన దూరం చాలు, అక్కడే ఆగిపోతే మర్యాదగా ఉంటుంది అంటుంది. ఈరోజు మీరు నా కోసం చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అంటాడు. మీకోసం చేశానని మీకెవరు చెప్పారని మహా అడుగుతుంది. ఎందుకు చేసినా మీ వల్ల మా అందరికీ పరువు నిలబడింది, కానీ మా నాన్న సడన్గా పుస్తలతాడు తెచ్చి మీ మెడలో వేయమంటాడని అస్సలు ఊహించలేదండి అని అంటూ ఉంటాడు చక్రి. నటించాలని నిర్ణయించుకున్నప్పుడు సగం నటించి సగం నిజం సగం అబద్ధమని చెప్పలేను కదా అంటుంది. అది చూసి మీరు అప్పుడు అక్కడే నిజం చెప్పేస్తారేమోనని భయపడ్డాను, కానీ మీరు చాలా ఓపిక పట్టారు. అందుకు కూడా థ్యాంక్స్. నేను కూడా మీకోసం ఎంతో కొంత చేశాను. ఆ పిలకోడితో మీ పెళ్లి తప్పించాను అంటాడు. లాభమేంటి? అక్కడ తప్పించి ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ చేయించారు అంతేగా అని మహా ఫైర్ అవుతుంది. ఇంకా మాట్లాడితే కొట్టేసేలా ఉంది. సరే మీరు రెస్ట్ తీసుకోండి అని చక్రి అంటాడు. రేపొద్దున నేను హాస్టల్లో జాయిన్ అవ్వాలి, దానికి ఏర్పాట్లు చూడండి అని మహా అంటుంది. ఇక చక్రిని పక్కకు పిలిపించి మాధవ మాట్లాడుతూ ఉంటాడు.